హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్రావణి కిచెన్. ఇవాళ మన స్పెషల్ రెసిపీ వచ్చేసి ఎగ్ బిర్యానీ. ఇంట్లోనే చాలా సింపుల్గా ఈ ఎగ్ బిర్యానీ ప్రిపేర్ చేసుకోవచ్చు. అదేలాగో ఇప్పుడు చూసేద్దాం. ముందుగా ఒక గిన్నెలోకి 1.5 గ్లాస్ రైస్ని తీసుకోండి. బిర్యానీ కోసం బాస్మతి రైస్ని యూజ్ చేస్తే చాలా బాగుంటుంది. లేనివారు నార్మల్ రైస్తోనైనా చేసుకోవచ్చు. శుభ్రంగా ఒక 2-3 సార్లు బాగా వాష్ చేసి మనం తీసుకున్న బియ్యానికి డబుల్ క్వాంటిటీ వాటర్ని యాడ్ చేయండి. అంటే మనం 1.5 గ్లాస్ రైస్ని తీసుకుంటే 3 గ్లాసుల వరకు వాటర్ని యాడ్ చేయాలి. ఇందులోనే గరం మసాలాస్ని యాడ్ చేసుకుందాం. ఒక బిర్యానీ ఆకు, 1/2 టీ స్పూన్ సాజీరా, 4 లవంగాలు, 2 చిన్న దాల్చిని చెక్కలు, ఒక పెద్ద ఇలాయచీ, ఒక బ్లాక్ ఇలాయచీ, 2 లవంగాలు అన్నీ వేసేయండి. అలాగే రుచికి సరిపడా ఉప్పుని వేయండి. 2 టీ స్పూన్ల ఆయిల్ని వేసి గ్యాస్ పై పెట్టి ఉడికించుకుందాం. బిర్యానీ కోసం రైస్ అనేది ఒక 70% కుక్ అవ్వాలి. మరి ఎక్కువగా ఉడికిస్తే బిర్యానీ ముద్దలా అవుతుంది. ఇలా మనం చేతితో చెక్ చేసి చూస్తే లోపల కాస్త పలుకుగా ముక్కలుగా అవ్వాలి. ఇప్పుడు గ్యాస్ ఆఫ్ చేసి ఇందులోని ఎక్స్ట్రా వాటర్ని వడగట్టుకుందాం. ఇలా వాటర్ని వడగట్టి రైస్ని తీసుకోవడం వలన రైస్ మెత్తగా అవ్వకుండా పొడి పొడిగా వస్తుంది. ఇప్పుడు ప్యాన్లోకి 4 లేదా 5 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ని తీసుకోండి. ఇందులో సన్నగా కట్ చేసిన ఉల్లిపాయలను వేసి ఫ్రై చేసుకుందాం. కొన్ని ఉల్లిపాయలను ఉంచి మిగతా అన్ని ఉల్లిపాయలను వేసి ఫ్రై చేయండి. ఒక 2 మీడియం సైజు ఉల్లిపాయలను ఇలా సన్నగా కట్ చేసుకుంటే సరిపోతుంది. హై టు మీడియం ఫ్లేమ్లో మధ్యలో కలుపుతూ ఈవెన్గా ఫ్రై చేయండి. ఇలా బ్రౌన్ కలర్లోకి వచ్చేంత వరకు ఫ్రై చేసి తీసుకోండి. బిర్యానీలో ఇలా ఫ్రైడ్ ఆనియన్స్ని కంపల్సరీగా యాడ్ చేయాలి. టేస్టీగా చాలా బాగుంటాయి. ఇది ఆయిల్లో కొద్దిగా కారం, చిటికెడు పసుపు, కొద్దిగా ఉప్పు వేసి ఓసారి కలపండి. ఇందులో ఉడికించి ఘాట్లు పెట్టిన గుడ్లను యాడ్ చేసుకుందాం. మీరు 6 గుడ్లని వేయాలని ఏమీ లేదు. మీకు నచ్చిన అంటే 4 లేదా 5 గుడ్లతో కూడా చేసుకోవచ్చు. ఇలా మధ్యలో కలుపుతూ బాగా ఫ్రై చేయండి. ఇలా గుడ్లపైన లేయర్ అనేది కాస్త క్రిస్పీగా గోల్డెన్ కలర్కి వచ్చాక ఆయిల్ నుండి తీసేసుకుందాం. ఇలా గుడ్లను బాగా ఫ్రై చేసి ఓ పక్కన పెట్టుకోండి. ఇది ఆయిల్లో ఒక బిర్యానీ ఆకు, ఒక పెద్ద ఇలాయచీ, బ్లాక్ ఇలాయచీ, 2 యాలక్కులు, 4-5 లవంగాలు, 1/2 టీ స్పూన్ సాజీరా, ఇలా అన్ని గరం మసాలాస్ను కొన్ని తీసుకొని యాడ్ చేయండి. మిగిలిన ఉల్లిపాయ ముక్కలను అలాగే 4-5 పచ్చిమిర్చి ముక్కలను వేసి వేయించండి. ఇవన్నీ కూడా లైట్గా ఫ్రై అయ్యాక ఇందులో ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసి బాగా ఫ్రై చేయండి. ఇలా ఫ్రై అయ్యాక 1/2 టీ స్పూన్ పసుపు, 2 టీ స్పూన్ల కారం, 1/2 టీ స్పూన్ బిర్యానీ మసాలా, 1/2 టీ స్పూన్ గరం మసాలా, 1 టీ స్పూన్ ధనియాల పొడిని, రుచికి సరిపడా ఉప్పుని వేసి 1 నిమిషం పాటు లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకుందాం. అలాగే కొన్ని పుదీనా ఆకుల్ని, కొత్తిమీర ఆకుల్ని వేయండి. ఇందులో మీరు కావాలంటే 1/2 కప్పు వరకు పెరుగుని కూడా యాడ్ చేసుకోవచ్చు. ఈ ప్లేస్లోనే పెరుగుని వేసి బాగా కలపండి. ఇప్పుడు ఫ్రై చేసిన గుడ్లని వేసి ఒకసారి కలిపి మూత పెట్టి 2 నిమిషాలు ఉడికించుకుందాం. 2 నిమిషాల తర్వాత ఈ ఎగ్ మసాలాను వేరొక ప్లేట్లోకి తీసుకుందాం. మీరు కావాలంటే సపరేట్గా వేరే గిన్నెను తీసుకొని కూడా బిర్యానీని దమ్ చేయొచ్చు. ఇందులో 70% ఉడికించి పక్కన పెట్టిన రైస్ని యాడ్ చేసుకుందాం. లేయర్స్లా యాడ్ చేయండి. చూడండి రైస్ ఎలా పొడిగా వచ్చిందో. ఇప్పుడు ఫ్రై చేసిన ఆనియన్స్ని వేసుకుందాం. అలానే సగం ఎగ్ మసాలాను వేయండి. మెయిన్గా ఈ బిర్యానీలో సాల్ట్ అనేది కరెక్ట్గా ఉండాలి. అలాగే గరం మసాలాస్ను కూడా మరీ ఎక్కువగా కాకుండా ఇలా కరెక్ట్గా యాడ్ చేసుకుంటే బిర్యానీ రైస్ అనేది చప్పచప్పగా రాకుండా టేస్టీగా చాలా బాగుంటుంది. బిర్యానీ టేస్టీగా చాలా బాగుంటుంది. పైనుండి పుదీనా, కొత్తిమీర ఆకుల్ని యాడ్ చేసుకుందాం. ఇలాగే రైస్, ఎగ్ మసాలా ఎన్ని లేయర్స్లా వస్తాయో అన్ని లేయర్స్లా వేసుకోండి. మనకు హోటల్ స్టైల్లో బిర్యానీ టేస్టీగా ఉండాలంటే బాస్మతి రైస్ని తీసుకోండి.
మంచి ఫ్లేవర్ కోసం ఒక 2 టీ స్పూన్ల నెయ్యిని యాడ్ చేసుకుందాం. నెయ్యి ఫ్లేవర్తో బిర్యానీ చాలా టేస్టీగా వస్తుంది. నెయ్యిని కొద్దిగా కరిగించి వేయండి. అలాగే ఇక్కడ నేను కలర్ఫుల్గా కనిపించడానికి కొద్దిగా సాఫ్రాన్ని అంటే కుంకుమ పువ్వుని వాటర్లో కలిపి యాడ్ చేస్తున్నాను. మీ దగ్గర కుంకుమ పువ్వు లేకపోతే పావు టీ స్పూన్ పసుపుని ఒక 3 టీ స్పూన్ల వాటర్లో కలిపి ఇలా చల్లండి. ఇప్పుడు మూత పెట్టి ఏదైనా బరువైనది పెట్టండి. దీని వలన లోపల ఆవిరి బయటికి రాకుండా ఉంటుంది. బిర్యానీ చక్కగా దమ్ అవుతుంది. లో ఫ్లేమ్లో ఒక 10 నిమిషాలు దమ్ చేసుకుందాం. 10 నిమిషాల తర్వాత చూస్తే చూడండి, మన బిర్యానీ రెడీ అయిపోయింది. ఇప్పుడు గ్యాస్ ఆఫ్ చేద్దాం. లైట్గా గుడ్లు పైకి వచ్చేలా కలపండి. అంతే, రుచికరమైన ఎగ్ బిర్యానీ రెడీ. ఇప్పుడు సర్వ్ చేసి చూపిస్తాను. రైస్ పొడి పొడిగా బాగా వచ్చింది. టేస్ట్ కూడా చాలా బాగుంది. ఈ బిర్యానీని మనం ఇలాగే వేడివేడిగా తినేయచ్చు, లేదా పెరుగు రైతాతో తీసుకుంటే మరింత టేస్టీగా చాలా బాగుంటుంది. సో ఫ్రెండ్స్, ఈ బిర్యానీ రెసిపీ మీకు చాలా యూజ్ అవుతుందని అనుకుంటున్నాను. మీకు ఈ రెసిపీ నచ్చితే ఒక లైక్ చేయండి. అలానే మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి. మరిన్ని టేస్టీ అండ్ వెరైటీ రెసిపీస్ కోసం మన శ్రావణి కిచెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.